వారు మన గుడికి వచ్చినటువంటి రోజు పుట్టినరోజుగా భావించి మన మందిరంలో విశేషంగా భక్తులందరూ కూడా ఉదయాన్నే నిన్న అభిషేకాలు, అలాగే ఇవాళంతా కూడా విశేష పూజా కార్యక్రమాలు, పల్లకీ సేవ, అలాగే రేపు శుక్రవారం విశేషంగా అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకునేటువంటి కార్యక్రమం. భక్తులందరూ కూడా ఇంటి దగ్గరే పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి శ్రీ నాగలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవాలయంకి వచ్చి అమ్మవారికి ఏదైతే కోరుకుంటున్నారో, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ, వాళ్ళ కష్టాలు తీర్చడానికి కానీ అన్ని విధాలుగా అమ్మకి ఎవరైతే స్వయంభూగా వచ్చినటువంటి మన నాగలక్ష్మి అమ్మవారికి ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళ పనులన్నీ కూడా అమ్మ చేసి పెడుతుంది. కాబట్టి ఈరోజు ఈ 3 రోజులు కూడా గురు శుక్ర 3 రోజులు కూడా విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రేపు పొంగళ్ళు పెట్టుకునే కార్యక్రమం, భక్తులందరూ కూడా వచ్చి పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళ అవకాశం ఉంటే ఇంటి దగ్గరే పొంగళ్ళు పెట్టుకొని తీసుకొచ్చి రావడానికి అవకాశం ఉంది. ఈరోజు సాయి యువసేన, సాయి మహిళా విభాగం సభ్యులందరూ కూడా గొప్పగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాజా భజంత్రీలు, మేళ తాళాలతో అమ్మవారిని విశేషంగా ఊరేగింపు జరిగింది. కాబట్టి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం, మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ నాగలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రతి శుక్రవారం కూడా విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకొని మీకు కావాల్సినటువంటి మీ కష్టాలన్నింటినీ తీర్చేటువంటి ఆ మహాతల్లిని దర్శించుకొని, అలాగే ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ అనుకుంటారో వెంటనే వాళ్ళ సంతానం కలగడానికి ఎంతోమంది చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి మహాతల్లికి ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు కార్యక్రమాలకు కూడా రావాల్సిందిగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి మన సంతపేట షిరిడి సాయిబాబా నాగలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రకు వస్తుందిగా. అల్లుడు చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంజనీర్. నేను అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను, పర్ఫెక్ట్ మ్యాచ్. మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సూపర్ అండి. కంగ్రాచులేషన్స్ చెల్లెమ్మ, నీకోసం సంథింగ్ స్పెషల్. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ జ్యువెలరీ కోసం నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. ఏంటి, జ్యువెలరీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్? మలబార్లో గోల్డ్ మరియు డైమండ్స్ కేవలం అలంకరణకి సంబంధించింది మాత్రమే కాదు, అది రెస్పాన్సిబిలిటీకి కూడా సంబంధించింది. రెస్పాన్సిబుల్ జ్యువెలర్ ఎలా? అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్. అంతేకాదు ప్రతి ఆభరణం హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్.